కేక్ చూస్తుర్రు కదలా ఎంత నిగనిగలాడిపోతుంది. ఇగ కట్ జేసినంక చూడుల్లి కేక్ అంటే ఇష్టం ఉన్నోళ్ళకి మాత్రం నోట్ల నీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఊరుతాయి. చూడుల్లి కట్ చేస్తుంటే ఎంత స్మూత్‌గా కట్ అయిపోయిందో. ఖతం అటు ఇటు ఒకటైతే కట్ చేసిన. ఒక్క పీస్ అయితే తీసి ఇట్లా పట్టుకున్నా ఎట్లుంటదా అని. చూడుల్లి ఎంత బాగా వచ్చిందో. అరె గది ఒక్కటేనా మళ్ళీ ఇంకోటి కూడా వత్తదా అని ఇంకోటి కూడా కట్ చేసిన. అది కూడా సూపర్‌గున్నది. ఇంతకీ గిది దేనితోని చేసింది తెలుసా? ఇడ్లీ పిండితోనే. రోజు మనం ఇడ్లీ చేసుకుంటాం కదా! ఇడ్లీకి బదులు గిట్ల చేసుకోవచ్చు. ఇగ మొత్తానికి ఇడ్లీ పిండిని గిట్లా కలిపి పెట్టాలి. అగ్గో గిట్లెట్లా కలిపి పెట్టాలి? గల ఏమేం కలపాలి? అనేదైతే మొత్తానికైతే వేరే వీడియోలో చెప్పిన. ఎందుకనంటరా అది కూడా చెప్పిననుకోండి చాలా పెద్దగా అయితుంది వీడియో. మళ్ళా మీరు ఫిగర్ పడతారు కదా! గందుకోసమనే అది సెపరేట్ వీడియోలో చెప్పిన. కలుపుకునే పద్ధతి అంతా కూడా. ఎందుకంటే మీకు కొలతలు మంచిగా కావాలా ట్రై చేస్తా అంటున్నారు కాబట్టి నిదానంగా చెప్పిన. ఇగ గట్లా కలుపుకునే దాన్ని గిట్లా ఇంకొక నల్ల గిన్నెల గింతంత అడుగున నెయ్యి పోసి, అందులో పోసి గిట్లనైతే దానికి ఒక బ్రేక్ డాన్స్ అయితే ఏపిచ్చిన. ఎందుకనంటరా అడుగుడు పొడుగుడు ఏమన్నా ఉంటే సరి సమానంగా వత్తయి. కేకు మనకి ఎత్తులు వంపులు రావద్దు కదా! గందుకనే. ఇగ కిందున్నదైతే రైస్ కుక్కరు. ఆ మినీ కుక్కర్‌లో కింద నీళ్లు పోసిన, పైన గిన్నె పెట్టి మంచిగా మూత పెట్టిన ఒక 10, 20, 30 నిమిషాలు పడతది. చూసుకుంటుండాలె. దాని తర్వాత తీసేసిన. సైడ్ మొత్తం కత్తితోని కట్ చేసిన. తర్వాత గుండు మీగలు 2 టిప్ టిప్ అని డోర్ కొట్టుడుతోనే అది డోర్ తీసింది. ఖతం చూడుల్లి గిన్నె పెట్టిన కేక్ అంతా కూడా పళ్ళెంలో ఎంత సక్కగా పడ్డదో కదా! సూపర్‌గుంది కదా! ఇక దీని మీదకెళ్ళి ఇంకా మనకి ఇక బేకరీ స్టైల్‌లో కావాలంటే ఇంతకు ముందుకు వీడియోలో చెప్పినా కదా! విప్పింగ్ క్రీమ్ మనం చేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర చాక్లేట్ క్రీమ్ ఉంటే చేసుకోవచ్చు. అది కూడా కాదంటే టిట్టి ఫ్రూటీస్‌తోని మనం డెకరేషన్ చేసుకోవచ్చు. ఇట్లా ఏది కావాలంటే అది దాంతోని డెకరేషన్ చేసుకొని గనుక తిన్నామనుకోండి సూపర్‌గుంటది. ఇడ్లీ అంటే ఎవ్వరికైనా ఇష్టమే. అది ఆరోగ్యమే. కాకపోతే దాన్ని ఎప్పుడు తినే ఇడ్లీలాగా కాకుండా గిట్ల కేక్ స్టైల్‌లో తిన్నాం